ఈ యొక్క పరిశుద్ధాలయమందు మీ అందరితో చేరి ఆరాధించుటకు స్తుతించుటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడై ఉంటున్నాను. Greetings to you in the precious and matchless name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క పరిశుద్ధ దినమునకు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము మనం ధ్యానించుకున్న ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత ప్రేమ కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ యొక్క బిడ్డలతో చేరిన మీ యొక్క వాక్యమును పంచుకున్నట్టుకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేనైతే పనికిమాలిన వాడిని నాయన, ఏ యోగ్యత లేని వాడిని అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ యొక్క స్వరక్తం ఇచ్చి అమూల్యమైన రక్తం ద్వారా రక్షించుకొని మీ యొక్క సన్నిధిలో నిలబడడానికి తండ్రి మీకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. వీళ్ళకి ఎటువంటి వాక్యం కావాలో నాకైతే తెలియదు. ఆయన పరిశుద్ధాత్మదేవా మీరే నడిపించుకొని ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం లాగా సహాయం చేయమని నా ప్రార్థన మా ప్రభుత్వ యేసుక్రీస్తు పేరుతో పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము దేవుని వాక్యాలు కంఠపాఠం చేయడం, మెమరైజింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క మూల వాక్యంలోకి వెళ్దామండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 19వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షాత్తుగా ఉన్నట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మనము గమనించినట్లయితే నాకు తెలిసి కంఠపాఠముగా చేయించుము అనేటువంటి ఈ యొక్క క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం భావించాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ కూడా రాయబడలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసినదిగా రాయబడిందేమో తెలియదు. ఈ యొక్క వాక్యాన్ని మనము ఎందుకు కంఠపాఠం చేయాలి, ఎలా చేయాలి, దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా దేవుడు ఈ యొక్క ఆజ్ఞను పాత నిబంధన కాలంలో ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అని మనము ఈ యొక్క సందర్భాన్ని మనం ఫస్ట్ జ్ఞాపకం చేసుకుందాము. ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి అని సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షాత్తుగా ఉన్నట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఈ యొక్క సందర్భాన్ని మనము మొదట జ్ఞాపకం చేసుకుందామండి. 14వ వచనం చూసినట్లయితే, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దైవజనుడైన మోషేతో యెహోవా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. మోషే దేవుని యొక్క ఎన్నికలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి వారి యొక్క మొరడు విని వారిని వాగ్దత్త దేశమైనటువంటి కనాను దేశంలోనికి నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క గొప్ప ప్రవక్త మోషే. ఆయన యొక్క మరణ దినములు సమీపించినాయని ఇక్కడ మోషేతో దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ యొక్క మరణ దినములు సమీపించినాయి కాబట్టి నీ యొక్క కార్యము నీవు నెరవేర్చినావు. నీ తర్వాత నేను యెహోషువను ఏర్పరచుకుంటున్నాను, అతడు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానంతటి కూడా వాగ్దత్త దేశమైన కనానుకు నడిపిస్తాడు అనేటువంటి భావాన్ని కలిగిస్తున్నట్టుగా ఈ యొక్క ఆజ్ఞను మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క బాధ్యతలను యెహోషువకు అప్పగించడానికి ముందుగా వీరిద్దరిని కూడా దేవుడు తన ప్రత్యక్షపు గుడారంలోనికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం మనకందరికీ తెలిసిందే, దేవుని యొక్క మహిమను ఇచ్చేటువంటి ప్రదేశం. ఎందుకంటే ఆయన దాన్ని ఏర్పరచుకున్నాడు. 15వ వచనంలో చూసినట్లయితే,
ఆయన యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి అని ఉంటుంది. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయను. ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు పాత నిబంధన కాలంలో తన భక్తులకు ముఖాముఖిగా ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా దైవజనుడైన మోషే విషయంలో అయితే ఆయన మొట్టమొదటిగా మండుచున్న పొదల నుండి మాట్లాడాడు. తరువాత ఈ యొక్క ప్రత్యక్షం గుడారం నుంచి మాట్లాడాడు. కొండ మీద కూడా 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఈ యొక్క 10 ఆజ్ఞల కొరకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడితో దేవుని యొక్క మహిమను ఆయనకు వెనకవైపు నుంచి చూపించాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము పైన నిలువగా అనే వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు యెహోవా మోషేతో ఇలాగా మాట్లాడుతున్నాడు. 16వ వచనం చూసినట్లయితే ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు అంటున్నాడు. మన బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే నిద్ర లేక పండుకొని పోట అంటే మనకందరికీ తెలుసు, అది నీవు మరణింపబోతున్నావు. యేసు ప్రభువు అద్భుత కార్యం చేసినప్పుడు కూడా చిన్నదాన్ని లేపినప్పుడు చిన్నదానాన్ని లెమ్ము అంటాడు. నిద్రలో నుంచి లేపినట్లుగా యేసు ప్రభువు వారు గొప్ప ఆశ్చర్యకార్యము అద్భుతకార్యం జరిగించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేతో యెహోవా మాట్లాడుతూ ఇదిగో నీ పితరులతో కూడా నీవు పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడమనందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అనిల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నిన్న నేడు రేపు అంటే నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కనాన్ దేశంలో ప్రవేశించలేదు. వారు ఇంకా యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా దేవుడికి ఆ జరగబోయే సంగతులను కూడా ముందుగానే తెలుసు కాబట్టి మోషే తాను చేసినటువంటి చిన్న తప్పిదాన్ని బట్టి దేవుని దృష్టిలో అది పెద్ద పాపమే. ఆ పాపాన్ని బట్టి వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోయి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా తన బిడ్డలు ఏ విధంగా తన ప్రజలు ఏ విధంగా ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశిస్తారో అనే విషయాలన్నింటినీ కూడా మోషేకు తెలియజేయనటువంటి ఆ యొక్క భావంతో యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ యొక్క మాటలు సెలవిస్తున్నాడు. ఈ యొక్క జనులు ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగానే దేవుడు తనకు తెలుసు కాబట్టి, ఎందుకంటే హీఈస్ ఎ ఓమ్ని ప్రెజెంట్ గాడ్ అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అంటే గత సంవత్సరాల్లో కూడా దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా మన మధ్య ఉంటున్నాడు, రాబోయే సంవత్సరాల్లో కూడా మనతో పాటు ఉండేటువంటి దేవుడు, నిరంతరం ఉండేటువంటి దేవుడు అవుతున్నాడు. కాబట్టి ఆయనకు గత కాలంలో జరిగిన విషయాలన్నీ తెలుసు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలుసు, అదేవిధంగా రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విషయాలు కూడా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా అక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో కలిసి వారి విగ్రహములకు పూజ చేసి వాళ్ళు ఏ విధంగా పడిపోతారో, దేవుని నిబంధనని ఏ విధంగా అతిక్రమిస్తారో అది ముందుగానే మోషేకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే వారి విగ్రహములకు పూజ చేసేది అవి వారికి ఉరి ఆయను అనేటువంటి భయంకరమైనటువంటి వాక్యం ఇది. ఎందుకంటే విగ్రహారాధన ఎంత పాపమో ఇక్కడ మనకు కనబడుతుంది. వారి విగ్రహములకు పూజ చేసేది, కనాను దేశపు దేవతల విగ్రహాలకు ఇశ్రాయేలు పూజ చేసినందు వలన అవి వారికి ఉరి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక వచనము నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు పలు విధాలుగా దావీదు మహారాజ్ జీవితంలో కూడా ఈ యొక్క భవిష్యత్తులో అంటే రాబోయే సంవత్సరంలో జరగబోతున్నటువంటి సంగతులు తన బిడ్డలకు ఎప్పుడు కూడా తెలియజేస్తుంటాడు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో గమనించినట్లయితే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు నశింపజేయక ముందు నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దీన్ని మరుగుపరుస్తున్నా అని దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధనంతటిని కూడా ముందుగానే తన బిడ్డలకు తెలియజేసినట్టుగా చూస్తాం. దావీదు మహారాజు విషయంలో చూసినట్లయితే మనము దావీదు కీర్తనలు 59వ అధ్యాయము 10వ వచనానికి రండి. 59వ అధ్యాయము 10వ వచనము. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును.
ఈ యొక్క వాక్యం కొంచెము అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఏంటంటే దావీదు మహారాజును అనేక మంది శత్రువులు, సౌలు మహారాజుతో పాటు అనేకమైనటువంటి శత్రువులు ఆయన చుట్టుముట్టి ఆయనను వేటాడుతుండగా దేవుని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఆయనకున్నటువంటి గుణాలు, ఆయనకున్నటువంటి బిరుదులు మనం చూసినట్లయితే ఆయన ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా, దేవుని బిడ్డగా, దేవునికి హృదయానుసరుడైన మనుషుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగిస్తారో, దేవుని దృష్టికి నిందారహితంగా జీవిస్తారో వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఏంటంటే జరగబోయే సంగతులన్నీ కూడా వారికి బయలుపరుస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తన కొరకు పొంచి ఉన్నటువంటి శత్రువులకు జరగబోయేటువంటి, అంటే వాళ్లకు ఏ విధంగా యెహోవా దేవుడు వారిని సంహరిస్తాడు అనేటువంటి విషయాన్ని ముందుగానే నాకు చూపించును అని చెప్తున్నాడు. అంటే సపోజ్ ఆయన శత్రువులను ఏ విధంగా దేవుడు నాశనం చేస్తాడు, సంహరిస్తాడు అనే విషయాన్ని బహుశా నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. మనం వీడియోలో చూసినట్టు విధంగా ఆయన దృష్టికి దేవుడు దావీదు మహారాజుకు చూపించి ఉంటాడని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది పాత నిబంధన కాలంలో మాత్రమే జరగలేదండి. ఈ యొక్క వర్తమాన కాలంలో కూడా నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయం నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మన దేవుని నామమున పరిశుద్ధాత్మ శక్తితో నిండుతున్న దైవజనులు కొందరు భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలను ప్రవచించినట్టుగా కూడా చూశాను. కొంతమంది దైవజనులు నాకు దేవుని కృపను బట్టి నాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి వారితో నా యొక్క అనుమానాలు వారితో నివృత్తి చేసుకోవడం వలన క్వశ్చన్ చేశాను. బ్రదర్, మీరు ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు, స్వస్థతలు దేవుని నామంలో, దేవుని ఎందుకు మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీరు చేయగలుగుతున్నారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది అని. అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, సపోజ్ రేపటి దిన ఒక పెద్ద మహాసభ జరుగుతుంది అనుకుందాం. దాని కొరకు సిద్ధపాటుగా వారు ప్రార్థనలు వారి యొక్క ఒంటరి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వారికి క్లియర్గా కనపరుస్తాడంట. మనం ఒక వీడియోలోను కానీ ఒక యూట్యూబ్లో కానీ మనం చూసినట్లుగా దేవుడు వారికి ప్రత్యక్షంగా ఏంటి జరుగుతుంది. అందుకే వాళ్ళు కొంతమంది నేను చూశాను, కొన్ని వేల మందిలో సమూహంలో కూడా సపోజ్ దేవుడు మీ పైన దృష్టి ఉందనుకోండి, మీ పేరు పెట్టించగలిగేటువంటి ధన్యత వాళ్ళకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారికి ఉన్నటువంటి సమస్యను కూడా దేవుడు బయలుపరిచాడు. నేను తిరుపతి పట్టణంలో ఒక దైవజనుడి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ చీకటిగా ఉంది అన్ని ఆ ప్రదేశం అంతా కూడా. అప్పుడు ఒక అపార్ట్మెంట్ వైపు ఈ విధంగా చేయెత్తి చూపించాడు ఆ దైవజనుడు. నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఈ యొక్క అపార్ట్మెంట్లో ఒక సహోదరి ఉంటున్నది. ఆ యొక్క ఆమె తన అపార్ట్మెంట్లో లైట్స్ ఆఫ్ చేసుకొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నది. దయచేసి ఆ సిస్టర్ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్పాడు. ఇది ఎంత అద్భుతం అండి! అది ఎలా సాధ్యమైంది అంటే అది ఒక దేవుని యొక్క శక్తి. ఆ యొక్క శక్తిని మనం అందరం కూడా పొందుకోవచ్చు. ఏంటంటే దేవుని కృప. అంటే మనకు కావాలని కాదు, కానీ ఆయన పరిచయంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధాత్మ శక్తి. ఆ సిస్టర్ కూడా వెంటనే దిగి వచ్చి మీటింగ్ ప్లేస్లోకి వచ్చి తన సాక్ష్యాన్ని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన బిడ్డలకు పాత నిబంధన కాలంలో ఏ విధంగా అయితే చూపించాడో, మోషే ప్రవక్తకు ఏ విధంగా కనాను దేశంలో తన బిడ్డలు ఏ విధంగా ప్రవేశించినప్పుడు వాళ్ళు పాపం చేసి దేవుని నిబంధనను అతిక్రమించి వారు పాపంలో పడిపోతారో అది ముందుగానే చూపించాడు. కాబట్టి ఆయన ఈ యొక్క వాక్యం, ఈ యొక్క కీర్తన రాసి ఇశ్రాయేలులకు దాన్ని నేర్పుడి అని చెప్తున్నాడు. ఇంకా ముందుకు మనం వెళ్ళి చూసినట్లయితే ఈ యొక్క కీర్తన ఏంటి? ఈ కీర్తన ఏంటి అంటే మనము గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు, వాళ్ళు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు వెనుక వైపున ఆ యొక్క ఐగుప్తు సైన్యం అంతా బయలుదేరి వాళ్ళని తరుపుతూ ఉంటుంది. ముందు చూస్తే మహాసముద్రం, వారికి ఎటువంటి సహాయం కూడా లేదు. అటువంటి సమయంలో వాళ్ళు దేవుడి వైపు చూశారు. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ యొక్క ఎర్ర సముద్రం యొక్క అంతర్భాగాలలో దేవుడు మైదానం మీద నడిచినట్లు తన ప్రజలను నడిపించి అద్దరికి చేర్చాడు. సముద్రమును అంటే ఆ యొక్క నీటిని ఒక రాశిగా నిలిపాడని మన యొక్క దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క గొప్ప అద్భుతం చూసిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క అద్భుతం బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతించారో ఒక కీర్తన కూడా రాశారు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే కొన్ని దినములైన
తర్వాత వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ మారా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నదాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని మీద సనుకుంటారు. ఒక కొన్ని దినముల కిందటే వాళ్ళు గొప్ప అద్భుతాన్ని, అంటే సముద్రం చీలడము, దాని మధ్యలో నుండి నడవడం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతటి అద్భుతాన్ని చూసినటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలు వెంటనే మర్చిపోయారు అన్నమాట. అంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకారాన్ని, అద్భుత పేరుని మర్చిపోయి వాళ్ళు పాపంలో పడి దేవుని మీద సరిగినట్లుగా చూస్తారు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఎప్పటికీ మరొక ఉండునట్లు ఈ కీర్తనను మీరు రాసి దానిని కంఠపాఠము చేయించుము అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క వాక్యానుసారంగా నేను చెప్తున్నాను, వాక్యాన్ని కూడా మీకు ఎత్తి చూపిస్తాను. 106వ కీర్తన 13వ వచనంలో ఉంటుంది. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయి. వారికి ఆ చేదు నీళ్ళు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ఆ చేదు నీటిని మధురంగా మార్చగలిగేవాడే. అయినప్పటికీ వారు తొందరపడి దేవుని మీద సరైనట్లుగా చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యం అదే అన్నమాట. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి, అంటే ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేకపోయి అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలు కూడా మోషేతో ఏ విధంగా తెలియజేశాడో ఈ కాలంలో ఉన్నటువంటి తన దైవజనులకు మనకందరికి కూడా ఎన్నో విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కానీ ఇశ్రాయేలు చేసినటువంటి ఈ యొక్క పాపమును బట్టి వారికి ఏ విధమైన శిక్ష దేవుడు విధింపబోతున్నాడో దానిని కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడగలుగుతాము. 17వ వచనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 17వ వచనం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధులగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందుకు కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినట్టుకుందురు. ఇది ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే అది చాలా భయంకరమైన విషయం. యేసుప్రభు వారు కూడా ఆ శిలువలో మనందరి పాపముల నిమిత్తమై వేలాడుచున్నప్పుడు ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దేవుడితో ప్రార్థన చేశాడు. అంటే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసుప్రభుల వారిని అంతవరకు కూడా దేవుడు తన యొక్క చేయి పట్టి నడిపించాడు. ఈ యొక్క స్థితిలో ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు యేసుప్రభుల వారి మీద మనందరి పాపాలు, మనందరి దోషాలు మోపబడిన విధానాన్ని బట్టి దేవుడు యేసుప్రభును చేయబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పాపమును ఏమాత్రం సహించలేడు. యేసుక్రీస్తు పాపి కాదు, కానీ ఆయన మీద పాపమంతా కూడా మోపబడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆక్రందన చేస్తున్నాడు యేసుప్రభుల వారు. నా దేవా నీవెందుకు చేయి విడిచితివి. ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అటువంటి పరిస్థితి మనకు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మనము దేవుని కృపలో మనం ఎల్లప్పుడూ జీవించాలి. మన యొక్క జీవితకాల పర్యంతము మన శ్వాస ఆగిపోయేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలోనే జీవించాలి. అదొక కోరికనే మనం కోరుకోవాలి. ఎన్నో కోరికలు ఉండొచ్చు, కానీ అది చాలా గొప్ప కోరిక, మంచి కోరిక అని నా జీవితంలో నేను తెలుసుకున్నాను. మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకరీత్యా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన రక్షణను మనం చివరి దాకా కాపాడుకోవాలి. మన యొక్క తుది శ్వాస వరకు ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. అటువంటి కృపను దేవుడు అనుగ్రహించాలని మనమందరూ కూడా కోరుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాలని మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని చేయవిడిచే దేవుడు కాదు. ఆయన మనం ఒకవేళ పాపం చేసినప్పటికీ కూడా మనల్ని తన వైపు తిప్పుకోగలడు. కానీ ప్రొవైడెడ్ మనము పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనము ఆ విధంగా చేయగలటకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజును చూసినప్పుడు ఆయన బత్షెబతో పాపం చేసినప్పుడు 51వ దావీదు కీర్తన నాకు అన్నిటికంటే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి అన్ని కీర్తనల కంటే కూడా ఆ యొక్క కీర్తన నాకు ఎంతో ఇష్టమైన కీర్తన. ఎందుకంటే అది పాపము ఒప్పుకోలు కీర్తన. నేను యొక్క కీర్తనలు గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి కృపను బట్టి అనేకమైనటువంటి కీర్తనలన్నీ కూడా మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు.
దాదాపుగా అన్ని కీర్తనలు 150 కీర్తనలు కూడా మెమరైజ్ చేశాను. కానీ ఇంకా కొన్ని కీర్తనలు పర్ఫెక్ట్గా రావాలి, దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఈ యొక్క కీర్తనలు మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరందరూ కూడా దేవుని వాక్యాలు మెమరైజ్ చేయాలి. మీరందరూ కూడా వాక్యాలు మెమరైజ్ చేస్తే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయో కూడా ముందుకు నేను చెప్తాను. ఈ యొక్క కీర్తనను గమనించినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుములను చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషంతో ఉన్నట్లను బాగా కడుగుము, నా పాపంతో ఉన్నట్టు పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురు ఉన్నది. నీకు కేవలం నీకే విరోధమైన పాపం చేస్తున్నాను, నీ దృష్టిని చెడుతనం చేస్తున్నాను. కావున ఆగ్రహించినప్పుడు నీతి ముందు తీర్పు తీసినప్పుడు నిలబడకూడదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లిదండ్రులకు గర్భం ధరించాను. నీవు అంతరంగంలో సత్యమని కూర్చున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రటువంటి విశ్వంతో నా పాపం పరిహరించము, హిమగడ్డ నేను తెల్లగొన్నట్లు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషము నాకు నింపుము, అప్పుడు నీ విరిచిన ఎంతలను హర్షించను. కాబట్టి నా పాపములకు మూడకము, నా దోషములన్నిటిని తుడిచివేయి. దేవా నా ఎందుకు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నేను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము. ఈ యొక్క వాక్యం దగ్గర నేను స్టాప్ ఎందుకు చేశానంటే, దావీదు మహారాజు పాపం చేసినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి ఈ వాక్య ఆధారంగా నేను చెప్పగలను, ఆయన యొక్క పరిశుద్ధాత్మను దేవుడు తీసివేయలేదు. కానీ దావీదుకు భయం వేసింది, ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి దేవుడు ఒకవేళ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసుకొస్తే నా గతి ఏంటి అనేటువంటి భయంతో దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో నుండి త్రోసివేయద్దయ్యా, నేను పాపం చేశాను, దయతో క్షమించు, నీ సన్నిధి నాకు మరలా అనుగ్రహించు, ఈ యొక్క పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయద్దు అనేటువంటి మంచి ప్రార్థనను ఇక్కడ దావీదు మహారాజు చేసినట్టుగా మనం చూస్తాం. మన యొక్క జీవితంలో కూడా మనము కొన్నిసార్లు తెలిసి పాపం చేస్తాము, కొన్నిసార్లు మనకు తెలియకుండా సైతాను యొక్క ఉచ్చుల్లో చిక్కుకొని పాపం చేస్తూ ఉంటాము. అటువంటి సందర్భాల్లో మనం తిరిగి దేవుని యొక్క పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవా నా రక్షణకర్తలో దేవా రక్తాపరాధం విడిపింపు అని ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా అప్పుడు నా నాలుక నీతిని గురించి ఉత్సాహదానం చేయను, ప్రభువా నా నోరుని స్థితిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువు. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరినని అర్పించదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగిన బదులు అలక్ష్యం చేయవు, నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించము. అప్పుడు నీతియుక్త బలులు దహన బలులు సర్వాంగములు నీకు అంగీకృత బలదు. ఈ యొక్క కీర్తన నేను ప్రతిరోజు కూడా నేను తప్పకుండా ఒక్కసారైనా చెప్పుకుంటానండి. ఎందుకంటే ఈ యొక్క కీర్తనను మనము ఉచ్చరించినట్లయితే ఆ యొక్క కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు మన చెవుల ద్వారా మనం వినగలుగుతాం. వినటం వలన విశ్వాసం కలుగుతాం. వినుట దేవుని వాక్యం వల్ల అయినటువంటి దాని వల్లనే మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం పదే పదే మెమరైజ్ చేయడం, అదేవిధంగా మెమరైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడైనా ఎక్కువ వాక్యాలు చెప్పుకోవచ్చు. మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం, పోతుంటే మనం మనసులో చెప్పుకోవచ్చు ఈ వాక్యాలు. అదే అలా కాకుండా మనం బైబిల్ తెచ్చి చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కుదుపులు అవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ మనం మెమరైజ్ చేసినట్లయితే వాక్యాలన్నీ కూడా చెప్పుకుంటూ పోవచ్చు. నేను దేవుని మహాకృపను బట్టి 119 దావీదు కీర్తన మెమరైజ్ చేశాను. అది 176 వర్షాలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. దాన్ని చేయడానికి నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఒక వచనానికి ఒక వచనానికి లింక్ అనేది ఉండదు దాంట్లో. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు అది అనుగ్రహించాడు. దాన్ని 10 సార్ల కంటే ఎక్కువగా రాయాలన్నమాట. మనం మెమరైజ్ చేసినప్పుడు ఆ వాక్యాలు మనం రాయగలగాలి. రాస్తేనే పర్ఫెక్షన్ వస్తాయి. దేవుని కృపను బట్టి నేను తగ్గించుకొని చెప్తున్నాను. శుభవార్త టీవీ ఛానల్లో కూడా నేను చెప్పడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. 119 దావీదు కీర్తన సుమారుగా 14 నిమిషాలు పట్టింది నేను చెప్పడానికి. అదేవిధంగా హైదరాబాద్లో నేను పనిచేస్తున్న సమయంలో 3 పెద్ద చర్చెస్లో ఆదివారం సమయంలో వాళ్ళు నాకు సమయాన్ని ఇచ్చారు 119 దావీదు కీర్తన చెప్పడానికి. ఇది నా యొక్క గొప్పదనం అని నేను చెప్పను. ఎందుకంటే మనుష్య రీతిగా ఎవ్వరు కూడా ఈ యొక్క వాక్యాలను ఈ విధంగా కంఠపాఠం చేయడం అది అసాధ్యమని చెప్తాను. ఎందుకంటే ఎంతో మంది జ్ఞానులు దేవుని యొక్క వాక్యాన్ని తమ సొంత తెలియజేయడంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించి మొదలు పెడితే వాళ్ళకి అర్థమయ్యేది, కానీ వాళ్ళు తమ సొంత జ్ఞానం ఉపయోగించిన దానివల్ల దాన్ని వాళ్ళు చేయలేకపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని వాక్యాలు కంఠపాఠం చేయాలంటే ఒక 4 స్టెప్స్ ఉన్నాయండి. ఏంటంటే, మొదట మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నేను ఈ ఒక వాక్యాలు నేను అర్థం చేసుకోవాలి. మొదటిగా దానిని ధ్యానించాలి, తర్వాత కంఠపాఠం చేశాలి. కంఠపాఠం చేసిన తర్వాత అది ఎప్పటికీ కూడా మీ యొక్క మైండ్లో నుంచి వెళ్ళకుండా ఉండేటట్లు దేవుని సన్నిధిలో ఆ యొక్క వరాన్ని మనం పొందుకోవాలి.
దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మనము మంచి విషయాలను మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. మనకు అనవసరమైన విషయాలు, గొంతెమ్మ కోరికలు కోరితే దేవుడు ఎప్పుడు ఇవ్వడండి. నాకు హెలికాప్టర్ కావాలి, నాకు విమానం కావాలని అడిగితే దేవుడు ఎప్పుడు ఇవ్వడు. కానీ ఈ యొక్క వాక్యం నాకు కావాలి దేవా, నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి అని మనము అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆ యొక్క వరాన్ని అనుగ్రహిస్తాడు. మనలో కొంతమంది చదువుకోలేదు. వారు అనుకుంటూ ఉంటారు, మేము చదువుకోలేదు, మేము ఎలాగో ఈ యొక్క వర్సెస్ ఈ యొక్క వాక్యాలు మేము మెమరైజ్ చేయగలుగుతామని. నేను ఇందాకనే మన సహోదరుడు చెప్పాడు, గంగరాజు పాస్టర్ గారు నాకు ఈ యొక్క వాక్యాలు మెమరైజ్ చేయడంలో ఆయన నా ఇన్స్పిరేషన్. ఆయన ఒకసారి నాతో అంటూ, బ్రదర్, మా యొక్క సంఘంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు చాలా అద్భుత వ్యక్తులు అండి అని చెప్పారు. ఏంటయ్యా అంటే, వాళ్ళు చదువు రాదు బ్రదర్, కానీ 100 వాక్యాలు మెమరైజ్ చేశారు. వాళ్ళు ఎలా చేయగలిగారు 100 వాక్యాలు అని మనం గమనించినట్లయితే, వారి బిడ్డల ద్వారా కానీ వారి భక్త ద్వారా కానీ వాళ్ళు చదివించుకొని విని, అదేవిధంగా మన స్మార్ట్ ఫోన్స్లో ఆడియో తెలుగు బైబిల్ ఉంది, దాన్ని పెట్టుకుంటే కూడా మనం దాన్ని వినడం ద్వారా కూడా మనము మెమరైజ్ చేయవచ్చు. దేవుడు అటువంటి కృపను చదువులేని వారికి ఇచ్చినప్పుడు, మనకు అంత ఇంత చదివించి మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మనకు ఇంత జ్ఞానం తెలివిచ్చినప్పుడు మనము మరి ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఎంతగా మనము ఆయన యొక్క వాక్యాలను మెమరైజ్ చేయాలి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క కీర్తన గ్రంథంలో అనేకమైన కీర్తనలు ఉంటున్నాయి. మనం చిన్న బిడ్డలకు నేర్పించినప్పుడు మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే 23వ దావీదు కీర్తన నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది దేవుడి కృపను బట్టి చిన్న బిడ్డలకు త్వరగా వస్తుందండి. 23వ దావీదు కీర్తన చాలా త్వరగా వస్తుంది. అదేవిధంగా కొన్ని అధ్యాయాలు నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మీరు త్వరగా మెమరైజ్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక 100 వాక్యాలు మెమరైజ్ చేశామనుకోండి, అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ మనకు పెరిగిపోతుంది. నేను 100 వాక్యాలు చేశాను కాబట్టి దేవుడు నాకు 500 వాక్యాలు ఇస్తాడు, అలాగే 1000 వాక్యాలు ఇస్తాడు, ఇంకా ముందుకు పోతే 2000 వాక్యాలు ఇస్తాడు. మా పాస్టర్ గారు అయితే 5000 వాక్యాలు కంటపడడం చేశారండి. పాస్టర్ గంగరాజు గారు 5000 వాక్యాలు ఇంగ్లీష్లో చేశారు, 2500 వాక్యాలు దేవుని కృపను బట్టి తెలుగులో చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా చేయవచ్చును, ఎవరైనా చేయవచ్చు దేవుని సన్నిధిలో. ఈ యొక్క అధ్యాయాలు, ఇంకా అధ్యాయాలు చెప్తాను మీకు. మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున, అది కూడా ఈజీగా చేయవచ్చు. అదేవిధంగా 91వ దావీదు కీర్తన, ఇది ఈ యొక్క కరోనా పీరియడ్లో ప్రతి ఒక్కరు కూడా మెమరైజ్ చేసి, మనము దేవుడు అనునిత్యం ఆయన సన్నిధి మనకి ఏ విధంగా ఇస్తున్నాడో, ఆయన ఏ విధంగా కాపాడుతున్నాడో అనేటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మన యొక్క విశ్వాసం పెరుగుతుంది, సైతాన్ యొక్క శోధనను జయించగలిగేటువంటి శక్తి కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క 91వ దావీదు కీర్తన కూడా మనం మెమరైజ్ చేయవచ్చు. అలాగే యాత్రా కీర్తనలు ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలుసా యాత్రా కీర్తనలు ఎన్ని ఉన్నాయి కీర్తనల గ్రంథంలో? యాత్రా కీర్తనలు, స్తుతి కీర్తనలు, అన్ని స్తుతి కీర్తనలే, నో డౌట్. బట్ యాత్రా కీర్తనలు 15 ఉన్నాయండి. ఈ యాత్రా కీర్తనలు ఏంటంటే 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ యొక్క 15 కీర్తనలు కూడా మీరు పైన గమనించినట్లయితే యాత్రా కీర్తన అని రాసింటారు. ఈ యొక్క కీర్తనలకు మాత్రమే యాత్రా కీర్తన అని రాసింటారు. ఇవి చిన్న చిన్న వాక్యాలు, ఎక్సెప్ట్ 32 చాప్టర్ వేర్ 18 వర్సెస్ ఆర్ దేర్. రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా మనం గమనించినట్లయితే దాంట్లో 10 వచనాల కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజులో మెమరైజ్ చేయించండి, చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. నేను దేవుని చిత్తం అయితే మరొకసారి ఇక్కడ వచ్చి నిలబడినప్పటికీ మీ యొక్క సంఘంలో చాలా మంది వాక్యాలు నేను కొన్ని వందలు చేశాడని చెప్పగలిగేటువంటి ఆ యొక్క స్టేజ్ రావాలని నేను కోరుతున్నాను. భాస్కరరావు అని చెప్పారు, మన యొక్క సంఘంలో కూడా చిన్న బిడ్డలు చాలా వాక్యాలు మెమరైజ్ చేశారని. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలకు చాలా పదవి వస్తుంది మనకంటే కూడా, ఎందుకంటే వాళ్ళ మైండ్ షార్ప్గా ఉంటుంది. తర్వాత వాళ్ళ మైండ్లో ఇటు అటు వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ సమస్య ఆ సమస్య ఏది ఉండదు. కాబట్టి చిన్న బిడ్డలు తొందరగా మెమరైజ్ చేయగలుగుతారు. ఇంకొక విషయం మీతో పంచుకొని నేను ఆశపడుతున్నాను. ఒక బిడ్డ నేను చూశాను, ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ బిడ్డ హైదరాబాద్లో. పర్సనల్ కూడా కలవడానికి దేవుడు తన కృపనిచ్చాడు నాకు, శుభవార్త టీవీ ఛానల్లో. ఆ అమ్మాయి చేసిన పని వింటే మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, దేవుడు తనతో తన మనసులో ప్రేరేపించినటువంటి విధానాన్ని బట్టి 4 సువార్తలు కూడా మెమరైజ్ చేయాలనేటువంటి పట్టుదల దేవుడు ఆమెకి ఇచ్చాడు. తన తల్లిదండ్రులతో పర్మిషన్ తీసుకుంది. ఈ యొక్క 4 సువార్తలు మెమరైజ్ చేయాలని దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడమ్మా, నాన్న
నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఒక సంవత్సరాన్ని ఇంటర్మీడియట్ నేను నిలిపివేయదలుచుకున్నాను అని చెప్పి తన స్టడీస్ను కూడా త్యాగం చేసి దేవుని సన్నిధిలో 4 సువార్తలు, అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వర్షాలు కూడా నేర్చుకొని 4,000 వాక్యాలను మెంబర్ చేసగలిగేటువంటి కృపను ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ఇదంతా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. ఎందుకంటే దీనికి పట్టుదల కావాలి. ఒకటి, మీ యొక్క సమయాన్ని మీరు కేటాయించుకోవాలి. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ నాకు బైబిల్ చదవడానికి సమయం లేదు బ్రదర్, ఎందుకంటే నాకు పని భారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను బైబిల్ చదవడానికి నాకు టైం దొరకడం లేదు, అలాంటప్పుడు నేను మెమరైజేషన్ ఎలా చేయగలను అంటారు. దేవుడు మహాకృపను బట్టి నేను తగ్గించుకొని నేను చెప్తున్నాను. నేను స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పనిచేశాను. అక్కడ 12 గంటల కంటే ఎక్కువగా నేను పనిచేయవలసినటువంటి అగత్యం ఏర్పడింది. 12 గంటలు పనిచేసినప్పటికి కూడా ఆయన మహాకృపను బట్టి 2 గంటలు ఖచ్చితంగా ఉదయకాలం ఆయన సన్నిధిలో గడిపి, అప్పటికే నాకు దేవుడు ఒక 80 నుంచి 85 అధ్యాయాల కీర్తనలు నాకు మెమరైజేషన్ ఇచ్చాడు. ఆ కీర్తనలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం నేను చెప్పుకోకుండా, రిపీట్ చేయకుండా నేను ఎప్పుడు కూడా బ్యాంకుకి వెళ్ళలేదండి. దేవుని మధ్యలో నిలబడి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒకసారి మెమరైజ్ చేసి వదిలిపెట్టామంటే ఉండవు. ప్రతిరోజు కూడా మనం వాటిని రిసైట్ చేయాలంటాం. అంటే మనం చెప్పుకోవాలి. మనం చెప్తున్నప్పుడు మన చెవుల ద్వారా దాన్ని వినగలుగుతాం. కాబట్టి ఈ యొక్క వచనాలు కీర్తనల గురించి మనం చూసాము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాలు కూడా కంఠపాఠం చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండమే 31వ అధ్యాయం 12-13 వచనంలో చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను అనేటువంటి వాక్యాన్ని చూస్తాం. కింద 13వ వచనం చూసినట్లయితే, అలాగ నేర్చుకున్న నెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నట్టు యోర్దానును దాటిపోతున్న దేశంన మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుంటారు. ఇప్పుడైతే మనకు దేవుని పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చదవచ్చు, నేర్చుకోవచ్చు. మన పాత నిబంధన కాలం గమనించినట్లయితే వారికి దేవుని వాక్యం వారి చేతిలో లేదు. దైవజనులు చెప్పినప్పుడు వినాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాక్యాలు వాళ్ళు నేర్చుకోవాలని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకంటే ఒక తరం గతించిపోతే రాబోయే తరంలో దేవుని వాక్యం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ తరంలో ఉన్న వారు నేర్చుకున్నట్లయితే వారి పిల్లలకు వారు ఆ యొక్క వాక్యాలు చెప్పగలిగేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి మనము ఈ యొక్క వాక్యాలు మనము ఎందుకు చేయాలి అంటే 119 దావీదు కీర్తన తీయండి. 11వ వచనంలో ఒక మంచి వాక్యం ఉంటుందండి. అన్ని వాక్యాలన్నీ మంచివే, కానీ ఇది మనకు హెచ్చరిక చేసేటువంటి వాక్యం. ఇది 119 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. దీని యొక్క అర్థం ఏంటంటే, నా యొక్క హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానంటే మెమరైజ్ చేయాలన్నమాట. నా యొక్క హృదయంలో, నా యొక్క మైండ్లో ఇది ఎల్లప్పుడూ కూడా వాక్యం ఉండాలి. దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమంటే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు. సపోజ్ సైతాన్ మనల్ని శోధించాలనేటువంటి శోధన తీసుకొచ్చాడు, ఓ పాపాన్ని మన దగ్గర నిలబెట్టాడు. అప్పుడు ఆ పాపానికి సంబంధించినటువంటి ఆ పాపాన్ని ఏ విధంగా మనం జయించాలి అనేటువంటి వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే మనము ఆ యొక్క వాక్యం ద్వారా సైతాన్ను ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మనము పొందుకోగలుగుతామండి. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే మనము వాక్యానుసారంగా కూడా ప్రార్థన చేయగలిగేటువంటి కృప మనము ఈ యొక్క వాక్యాలు మెమరైజ్ చేస్తే వస్తుంది. మన సొంత మాటలు మంచిదే, కానీ దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తే, అదేవిధంగా మన సంఘంలో ఇంతవరకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆరాధించడం నాకు ఎంతో సంతోషమైంది. దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఆరాధించారు, అది సరైన పద్ధతి. దైవజనులు కూడా పుల్పిట్ ముందు చెప్తూ ఉంటారు, మీరు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఆరాధించండి. అలా ఆరాధించాలంటే మీరు ఏం చేయాలి? ఆ యొక్క వాక్యాలు మీ హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆరాధించగలుగుతారు. ఈ యొక్క దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో దేవుని యొక్క మహత్యాన్ని వర్ణించేటువంటి కీర్తన ఉంది. అది మీకు అందరికీ తెలిసినదే. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగి, శత్రువులను పగదీర్చుకుని వారిని మార్పివేటకై నీ విరోధులను బట్టి
చిన్నపిల్లల యొక్క స్థుతుల మూలన నీవు ఒక దుఃఖమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశం నాడు నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాడేవాడు, నీవు నరపుత్రం దర్శించుకున్నట్టు వాడు ఏపాడేవాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వాడిని కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటినన్నింటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతగా నీ నామము ఎంత ప్రభావం కలిగి. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనకు ఎంతటి ఆధిక్యాన్ని ఇచ్చింటున్నాడు. ఆయన యొక్క కృపనంతా, ఆ యొక్క శక్తినంతా కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నాడు. కొంచెమే, దేవుని కంటే మనం కొంచెమే తక్కువ. దేవదూతల కంటే కూడా మనము తక్కువ ఎక్కువనండి. నరులు దేవదూతల కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే దేవుడు తనకంటే కొంచెం తక్కువగా నరుని సృజించినాడు. తన పోలిక చొప్పున, తన స్వరూపంలో దేవుడు సృజించుకున్నాడు. మన బిడ్డలు చూస్తే మనకి ఎంత సంతోషం పెట్టిందని, నా పోలికలో ఉన్నారని. అదేవిధంగా దేవుడు కూడా మనం చూసి సంతోషించాలి. మనం పాపం చేసినప్పుడు ఆయన హృదయం ఎంత వేదన పడుతుందో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పటికి కూడా పాపం చేయమండి. ఇది నా యొక్క పర్సనల్ లైఫ్లో నేను చూశాను. నేను ఎప్పుడైనా పొరపాటున పాపం చేసినప్పుడు నా యొక్క మనస్సాక్షి గర్దిస్తుంది. కోపం వచ్చింది, వారిపైన కోపపడ్డాను, వెంటనే మనస్సాక్షి గర్దిస్తుంది. ఏది వాక్యం, కోపం మానవు ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసనపడము, అది కీడికే కారణం అనే వాక్యము వెంటనే నాకు పుచ్చుకుంటుంది. ఎందుకంటే నన్ను నేను మెమరైజ్ చేశాను, ఆ వాక్యం నాతో మాట్లాడుతుంది. కాబట్టి మనం వాక్యాలు మెమరైజ్ చేస్తే ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. అదేవిధంగా 119 దావీదు కీర్తన 33వ వచనం కిందము, నీ కట్టలను అనుసరించుదాను నా నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. కడమట్టుకు అంటే మన యొక్క జీవితకాల పర్యంతం, మన తుది శ్వాస విడిచేత వరకు కూడా వాటిని గైకొంటారని ఈ దావీదు మహారాజు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఈ యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చాలంటే మన యొక్క శక్తి చాలదు, మన యొక్క సామర్థ్యం చాలదు. మనం దేవుని మీద ఆధారపడితే తప్ప, దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకుంటే తప్ప మనము ఈ యొక్క సైతాన్ యొక్క శోధనను జయించలేము. అదేవిధంగా 119 దావీదు కీర్తన 66వ వచనం చూసినట్లయితే, నేను నీ ఆత్మ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పమంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, వివేచన ఇదంతా చెడు జ్ఞానము, చెడు వివేచన. కాబట్టి మనం దేవుని యొద్ద నుండి పొందుకునేదే అది మంచి వివేచన, మంచి జ్ఞానం. ఆ యొక్క మంచి వివేచన, మంచి జ్ఞానం కొరకు దావీదు మహారాజు ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధి నుండి పొందుకున్నాడు. అదేవిధంగా 143వ అధ్యాయం కీర్తనలు 10వ వచనంలో చూసినట్లయితే, నీకే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుకున్నాను నేర్పము అంటాడు. ఈ యొక్క వాక్యం కూడా మనం అనుదినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏమి తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివితే దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, మెమరైజ్ చేసినప్పుడు దేవుని చిత్తం మనకు అనునిత్యం కూడా ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. దేవుని చిత్తం అంటే ఏదో మనకు సపరేట్గా బయలుపరచాలనేది కాదండి, దేవుని వాక్యమే దేవుని చిత్తం. కాబట్టి దావీదు మహారాజు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం కూడా ఎల్లప్పుడూ చేయగలిగేటువంటి ధన్యతను మనకందరికీ కూడా అనుగ్రహించుగాక. నేను త్వరగా వెళ్తాను, నా టైం ఎక్కువ చాలా ఉంది నాకు చెప్పాల్సింది, కానీ కొంచెం కట్ చేసి వెళ్తాను. 119 దావీదు కీర్తన 7వ వచనము, మీకు ఒక వచనం గురించి చదవాలని ఆశపడుతున్నాను. 119 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. మనము దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, అంటే మనకి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మన యొక్క సమస్యల్లో, మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం ఆయనకు స్తోత్రం తెలుస్తాం. దేవా సహాయం చేసావు, స్తోత్రం. అలా చెప్తే సరిపోదండి. నీ యొక్క యథార్థ హృదయంతో, అంటే నీ యొక్క పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి భావాన్ని సెలవిస్తూ ఈ యొక్క వాక్యం ఉంటుంది. మనం పైన ఈ ధ్యానించినటువంటి వాక్యాలన్నింటిలో కూడా దావీదు మహారాజు నేర్పించుము, 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 ఈ యొక్క వాక్యాలన్నింటిలో కూడా నేర్పించుము అని ఉంటుంది. ఈ యొక్క మనము మూల వాక్యంలో నుండి చూసినప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్ర వాక్యాలను నేర్చుకోవాలని చెప్పాడు. దావీదు మహారాజు కూడా దేవుని సన్నిధిలో నేర్చుకునే వాటన్నింటినీ కూడా ఆయన మనకందరికి కూడా ఇక్కడ ఈ యొక్క వాక్యాలను మనం తెలుసుకోగలిగేటువంటి కృపనిచ్చాడు. అలాగే మనము చూసినట్లయితే చిన్నపిల్ల మన సంబంధం దేవుడితో ఎలా ఉంది అనేటువంటి
3 విషయాలను నేను చెప్తాను, 4 విషయాలు నేను చెప్తాను. ఇవి 4 మీరు చేస్తున్నట్లయితే మీరు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నవారే. మీరు నిర్భయంగా, ధైర్యంగా బలను సమీపించవచ్చు. ఇది ఏంటంటే మీకు దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. దావీదు మహారాజు చెప్పినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని దావీదు మహారాజు 42వ కీర్తనలో చెప్తాడు. దుప్పి ఏం చేస్తుందంటే నీటి కొరకు ఎంతగానో పరిగెత్తుంది. ఈ యొక్క మిరేజస్ ఎండమావులు కనపడ్డప్పటికీ కూడా వాటిని కూడా వదిలిపెట్టకుండా పరిగెత్తి మంచినీటిని పొందుకునే వరకు కూడా అది పరిగెత్తూనే ఉంటుంది. అలాగే దేవుని ఎదురండి మనం కోరుకున్నటువంటి దేవుని చిత్తానుసరమైనటువంటి ఆ యొక్క మంచి కోరికలు మనకు నెరవేరే వరకు కూడా దేవుని ఎదురు పట్ల పరిగెత్తాలి. అలాంటి అనుభవం మనలో లేకపోతే మనము దేవుని సన్నిధిలో ఆయనతో సత్సంబంధం కలిగిన వారు కాదు. దావీదు మహారాజు అంటాడు 143వ కీర్తన 6వ వచనంలో, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ఎండిపోయిన భూమి ఎలా ఉంటుందంటే మీరు పల్లెల్లో వెళ్ళారంటే తెలుస్తుంది, అన్ని నెరలు చీలి ఉంటుందండి. ఆ భూమి వర్షం ఎప్పుడు పడుతుందా అని వర్షం కొరకు ఆశపడుతుంటుంది. నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అని చెప్తాడు. అదేవిధంగా మన జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి, కంటెంట్మెంట్, సంతృప్తి. మనం చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6-7లో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది అనేటువంటి వాక్యం మనకు అందరికీ తెలిసింది. ఈ లోకంలో నుండి మనం ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమి కూడా తీసుకొని పోలేదు. అయినప్పటికీ కూడా మనము కాగా అనవసరములు గలవారమై ఉండి తృప్తి కలిగి ఉండదము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి. ఇతరులకు ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం మాకు లేదని మనం బాధపడకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చింది, మనకి ఏది అవసరమో దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మన పరలోకపు తండ్రి, మన తల్లిదండ్రులే మనకు కావాల్సిన విషయాలను చూసుకుంటున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఇంకా ఎక్కువగా మనకు ఆ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క అదేవిధంగా దావీదు కీర్తన 49:16-17 చూసినప్పుడు, ఒకడు ధనవంతుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడదుము, చనిపోయినప్పుడు వాడు ఏమీ తీసుకోలేడు, వాని ఘనత వారి వెంట దిగదు. కాబట్టి మనం ఏం సంపాదించుకున్నా కూడా ఈ లోకంలో విడిచిపెట్టుకోవాల్సిందే. కాబట్టి మనం నిమిత్త మాత్రులము. కాబట్టి ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో సరైన సంబంధం కలిగి ఈ యొక్క బలలో మనం చేయవేయాలి. అదేవిధంగా దేవుడు చేసినటువంటి మేలన్నిటి కొరకే మనము పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మనం గమనించినట్లయితే కొన్ని డినామినేషన్లో వాక్యం అయిపోయిన తర్వాత ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే మనకందరికీ తెలిసిన వాక్యమే 103వ దావీదు కీర్తన 1-2 వచనాలు. చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఇది మనం నోటికి చెప్పడం మాత్రం కాదు, కానీ మన హృదయంలో పూర్ణ హృదయంతో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటి కొరకై. మా యొక్క పాస్టర్ గారు ఉన్నారు, దేవుడు చేసే మేళ్ళన్నీ కూడా ఆయన డైరీలో రాస్తూ ఉంటాడు. చిన్న మేలు కానీ పెద్ద మేలు కానీ అన్నీ రాసి పెట్టుకుంటాడు. ఎందుకంటే అవి ఒక్కోసారి మనకు జ్ఞాపకం రావు. కాబట్టి మనం ఆ విధంగా రాసి పెట్టుకున్నట్లయితే వాటిని మనము ఎప్పుడైనా మనం మరణం చేసుకొని ఆ యొక్క సమయంలో దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, అది నా దృష్టిలో చిన్నదే కావచ్చు, అది చాలా అపాయకరమైన పరిస్థితి, దేవుడు మనల్ని తప్పించాడు. మనం రోడ్లో నడుస్తూ పోతుంటే మనకు తెలియదు, కానీ ఏ వెహికల్ వచ్చి గుద్దేయగలదో మనకు తెలియదు. కానీ కుడివైపుకి నడుచు, ఎడమవైపు నడుచు అని మనకు తెలియకుండా దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాడు. నేను కారులో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తుంటాను. ఒక్కొక్కసారి అయితే నిద్ర వస్తూ ఉంటుంది. దేవుడు ఆ నిద్రలో కూడా ఎలాగైనా నడిపిస్తాడో నాకైతే తెలియదు, ఆశ్చర్యం అనిపిస్తుంది. మెలకు ఇస్తాడు, తన చేతులతో కారును డ్రైవ్ చేస్తాడు. నేను చాలాసార్లు చూశాను. దేవుని కృపల వంటిది. కాబట్టి ఆయన కృపలో మనం ఉన్నప్పుడు భయభక్తులతో ఆయన సన్నిధిలో మనము ప్రవేశించి బలలో పాల్పంచుతున్నప్పుడు దేవుడు మనం ఎప్పుడు కూడా కాపాడతాడు. అదేవిధంగా రక్షణ లేని వారు మన చుట్టుపక్కల చాలా మంది జీవిస్తున్నారు. వారి యొక్క రక్షణ భారం మన పట్ల మనకు ఉండాలి. మన ఇరువురు వారి పట్ల, బంధువుల పట్ల ఎవరైతే రక్షణ లేదో వారి పట్ల మనకు భారం లేకుండా పోయినట్లయితే మనకు దేవునితో సరైన సంబంధం లేదు. కాబట్టి వారికి దేవుని రక్షణ సువార్తను ప్రకటించాలి, వారికి కూడా ప్రభువైపులకు నడిపించాలి. ఈ విధంగా మనము చేసినట్లయితే దేవునితో సరైన సంబంధం కలిగిన వారము. కాబట్టి ఈ యొక్క సరైన సంబంధాన్ని కలిగి ఉండి దేవుని బలలో మనం చేయలేదము. మరి ముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనకు తెలిసినటువంటి వాక్యాలు ఇవన్నీ బల్ల విషయమైన వాక్యాలు. కాబట్టి ఈ యొక్క ఒక వాక్యం మాత్రం చదువుకుందాము. 29వ వాక్యము, ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దీనిని
త్రాగుచున్నాడు. కాబట్టి మనం బలలో ప్రవేశించక ముందు మనము పరీక్షించుకున్నాం, మన హృదయ పరిశీలన చేసుకుందాం, మన మనసాక్షి గద్దింపులకు లోపడదాం. మనసాక్షి గద్దింపులకు లోపడకపోతే అది చాలా భయంకరమండి. మనసాక్షి చచ్చిపోయింది అనుకోండి, మనం చనిపోయిన వారితో సమానం. కాబట్టి మనసాక్షి ఎప్పుడైనా కానీ మనలను ప్రశ్నించినప్పుడు, మనం చేసిన పాపాన్ని ఎత్తి చూపినప్పుడు మనసాక్షి గద్దింపులకు మనం లోబడి ఉందాము. దేవుని సన్నిధిలో దేవుని బలను సమీపిద్దాము. ఈ యొక్క వాక్యంతో నేను ముగిస్తున్నాను. మీరందరూ కూడా వాక్యాలను కంఠపాఠం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ దేవుని నామంలో విజ్ఞాపన చేస్తూ వినపం తెలియజేస్తూ మీకు అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి భాస్కర్ రావు గారికి నాకు వందనం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.